సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎలాంటి విషయాలైనా సరే క్షణాల్లో వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా పాపులారిటీ పెరగడానికి కారణం ఇదే అయినా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కుంభమేళాలో హైలైట్గా మారిన అమ్మాయి మోనాలిసా గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఏమైనా సినిమాలోని అవకాశాలు తెప్పించేలా చేశారు. ముఖ్యంగా ఆమె పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో హైలైట్గా మారింది. అప్పటి నుంచి ఆమె గురించి సోషల్ మీడియాలో A1 ఫోటోలతో పాటు పలు రకాల కూడా వైరల్గా మారుతున్నాయి. ఆమె సహజమైన సౌందర్యంతో, అమాయకపు చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ఆమెతో చాలామంది యూట్యూబర్స్ కూడా పలు రకాల ఇంటర్వ్యూలు చేశారు. కుంభమేళాలో మోనాలిసా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో ఆమె తండ్రి ఆమెను తమ స్వస్థలానికి పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన వారట. ఇటీవల ఆమె తన స్వస్థలానికి వెళ్ళినప్పుడు తన ఇల్లుకు సంబంధించిన ఒక వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇందులో తన సోషల్ మీడియాను కూడా ఎవరో హ్యాక్ చేశారని కూడా వెల్లడించింది. తనకు సపోర్ట్ చేస్తూ తమపై ప్రేమ చూపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపింది మోనాలిసా. అలాగే తమ గ్రామం, తన ఇల్లు గురించి చెప్తూ తాను నివసిస్తున్న అటువంటి ఇల్లును చూపించింది. తన సొంత ఇల్లు అదే అని, ఆ గ్రామంలో కేవలం 100 మంది జనాలు మాత్రమే ఉంటారని, కుంభమేళాలోని పూసల దండలు, రుద్రాక్షలు అమ్మడానికి వెళ్ళినట్లు తెలిసింది. తాను సోషల్ మీడియాలో పాపులర్ కావడం చేత అక్కడ దండలు అమ్మడం కుదరలేదు అంటూ వెల్లడించింది. తనని కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులకు కూడా చాలా కష్టంగా మారిందని తెలిపింది మోనాలిసా. తన ఐడి హ్యాక్ చేయడం వల్ల చాలా నష్టపోతున్నానని, తిరిగి ఇవ్వాలని, కొంతైనా సంపాదించుకోవాలని వెల్లడించింది మోనాలిసా.